మిత్రులారా, మరొక వార్త చూద్దాం. అనిషా వచ్చిన ఆగని అక్రమ సంపాదన. జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొంతమంది సిబ్బంది తీరు. ఏంటి వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ కార్యాలయంలో అనిషా దాడులు చేసింది. అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. దీంతో కొన్ని రోజులు అంతా సైలెంట్ అయ్యింది. మళ్ళీ ఎప్పటిలాగే అక్రమ వసూళ్లకు తెరలేపారు. అయితే ఈసారి సదరు వ్యక్తి కాకుండా సిబ్బందే తతంగం నడుపుతున్నారు. ఇది పరిస్థితి. ఈ దేశం అవినీతికి పాల్పడిన రోజులు, అవినీతి అక్రమార్కులు ఉన్న రోజులు ఈ దేశం, భారతదేశం బాగుపడదు. అసలు ఒకప్పుడు బంగారు పిట్టగా పిలిచిన భారతదేశం ఈరోజు దరిద్రానికి తావుగా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ మీ నీతి నియమం ఎక్కడ వెళ్ళింది? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీకు వేతనాలు రావా? జీతాలు వస్తాయి కదా. వచ్చినప్పుడు ఎందుకు ఇంత అక్రమ సంపాదన? ఎందుకు అంటే ఇదొక ఆధ్యాత్మికమైనటువంటి దేశము, ఇది ఒక స్పిరిచువాలిటీ ఉన్నటువంటి దేశము, ఒక మొరాలిటీ ఉన్నటువంటి దేశం అని మనం చెప్తూ వస్తున్నాం. మన పురాణాలు, మన చరిత్ర చెప్తుంది. అట్లాంటి ఈ దేశంలో మీలాంటి అక్రమార్కులు ఉన్న రోజులు ఈ దేశం బాగుపడుతుంది. మిత్రులారా, మీకు ప్రభుత్వం వేతనం ఇస్తుంది, అంతా ఇస్తుంది. మళ్ళీ అక్రమ మార్గాన అసలు సంబంధం లేని వ్యక్తులను, ఇదొక్క డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్లలో పరిస్థితి ఇదే ఉంది. మరి దేశం ఎట్లా బాగుపడుతుంది? మీరు మనుషులు గారా? నీతి నియమం లేదా? మీకు నైతిక విలువలు లేవా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీకు వేతనం వచ్చినా కూడా అంటే మనుషుల రక్తాన్ని పీల్చుకు తింటున్నారు.